నెక్స్ట్ రాబోతున్నారు ఓహో టీం నుంచి ఐశ్వర్య. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంటో ఈ సంసారం, మొగుడే నాకు గ్రహచారం. నీ కన్న కలలన్నీ గాల్లో హారతి కర్పూరం. చీటికి మాటికి అనుమానం, చంపుకు తినే చాదస్తం. ఏం చెప్తామనుకున్నా ఈ మెంటల్ గాడికి ఏం చెప్తాం? కంప్యూటర్ ప్యాంట్ షర్ట్ వేస్తే నీలా ఉంటాడే, నీలా ఉంటాడే. ఓ మన మనిషి మొగుడై వస్తే నీలా ఉంటాడే, నీలా ఉంటాడే. పాకెట్లో ఉన్న పీడగా చీకట్లో నిన్ను చూడగా, చీడలే నువ్వు నన్ను చేరగా, అది నా పాలిట ఓ శాపం అయ్యిందే. గోలా 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 గోలా, నీకిల్లు కూడా ఆఫీస్ అయ్యిందా? ఎలా 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 ఆ ల్యాప్టాప్ నాకు సవతిగా మారిందా? ఏంటో ఈ సంసారం, మొగుడే నాకు గ్రహచారం. నీ కన్న కలలన్నీ గాల్లో హారతి కర్పూరం. చీటికి మాటికి అనుమానం, చంపుకు తినే చాదస్తం. ఏం చెప్తామనుకున్నా ఈ మెంటల్ గాడికి ఏం చెప్తాం? సెల్ ఫోను ఆ ల్యాప్టాప్, ఈ రెండు చాలు తన రోజు గడవగా. నేను మారే గొడవగా ఏమవను, నేనేం కాను. నా చిన్న చిన్న సరదాలు తీరక ఆవిరైంది ఓపిక. పెళ్ళికి ముందు ఎన్నో కథలు చెప్పాడే, కలరింగ్ ఇచ్చాడే. ఓ ఇప్పుడేమో కలరే పోయి డల్ అయిపోయాడే, నన్ను డల్ గా చేశాడే. హోలా 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 హోలా, కిచెన్ కి ఫిక్స్ అయిపోయా నీ వల్ల. హోలా 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 హోలా, లైఫ్ లో వెక్స్ అయిపోయా నీ వల్ల. ఏంటో ఈ సంసారం, మొగుడే నాకు గ్రహచారం. నీ కన్న కలలన్నీ గాల్లో హారతి కర్పూరం. చీటికి మాటికి అనుమానం, చంపుకు తినే చాదస్తం. ఏం చెప్తామనుకున్నా ఈ మెంటల్ గాడికి ఏం చెప్తాం? నీకు అసలు జోక్గా కూడా మనం అనుకోకూడదు, నీకు అలాంటి మొగుడు కాదు. ఫుల్ ఇంట్రెస్టింగ్ మొగుడు వస్తాడు నీకు డెఫినెట్గా. ఎక్స్పెక్టింగా యూ షుడ్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తే ఏం చేయాలో తెలియదు కదా. ఐ నో యువర్ ఫీల్. ఎనీవేస్, జనవతిల్ గారు ఏమంటారో చూద్దాం. యువతి ప్రేమించి పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే ఈ అమ్మాయి ఉద్యోగం తాలూకు ఉండేటువంటి ఇబ్బందులు అర్థం చేసుకోకుండా ఆ పని వేళల గురించి కానీ, అమ్మాయి మనోభావాల గురించి కానీ, ఎన్ని రకాలుగా అతని ప్రవర్తనలో అమ్మాయిని ఇబ్బంది పెట్టాయో చాలా చక్కగా సున్నితంగా దీంట్లో ఉంది పాట. నిజంగా సమాజంలో ఇవాళ లక్షల మంది ఆడవాళ్ళు ఈ పాట విని ఊరట చెందుతారు, మొగుడికి వినిపిస్తారు. చాలా చక్కని పాట. అంటే ఇటువంటి వాటి అవసరం ఉంది. ఇవి మనుషులకి పెట్టినటువంటి మానసిక రుగ్మతల్ని దూరం చేసేస్తాయి. నువ్వు చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. అరుణ సుబ్బారావు గారు. అమ్మాయి చక్కగా మోడర్న్గా ఉంది. నేను చెప్పాలనుకునేవన్నీ గురువుగారు ముందే చెప్పేస్తున్నారు కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేదు. గొంతు మాత్రం చాలా బాగుంది, చాలా చక్కగా పాడింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య.